గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఐఎమ్ రాంబాబు, ఐఏఎస్. ఐఏఎస్ నువ్వు ఒక్కడివే ఐఏఎస్, మేము కూడా సీనియర్ ఐఏఎస్ లవే. చూడు మిస్టర్, ఇది నా రూమ్. నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నా ముందేమీ లేదు, నీ ముందే అసిస్టెంట్ అని ఉంది. అంటే నేను పెద్ద, నువ్వు చిన్న. నువ్వు నా కింది వాడివి కాబట్టి లోపలికి వచ్చే ముందు ఒక క్షణం అక్కడ ఆగి మే ఐ కమిన్ సార్ అని అడిగి లోపలికి రావాలి. అది కామన్ సెన్స్. ఐఎమ్ సారీ సార్. అయితే గుమ్మం దాకా వెళ్ళి అడిగి రమ్మంటారా? అధిక ప్రసంగం వచ్చేసావు కదా. బై నా పేరు పీకే పద్మనాభం. ఏంటి పీకే పద్మనాభం. ఎస్, పీకే అంటే పీకటం కాదు. మీ ఇంటి పేరు? వెరీ గుడ్. చూడు, నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. నేను పనులు చెయ్యను, నువ్వు పనులు చేస్తావు. నేను సంతకాలు మాత్రమే పెడతాను, పనంతా నువ్వే చెయ్యాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. నౌ యు కెన్ గో. ఏ మిస్టర్, నా పేరేంటి? పీకే పద్మనాభం. అంత కోపం దేనికయ్యా? నా స్టైలే అంతండి. ఓహో, ఎనీహౌ నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి. మీరు పిలిస్తేనే నేను రావాలి, మీరు చెప్పిందే నేను చెయ్యాలి. ఏది అర్జెంటో ఏది ఆర్డినరీయో మీరు చెబితేనే నేను తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ దేశానిక, రాష్ట్రానిక, మీక, పేద ప్రజలక అన్నది కూడా మీరు చెబితేనే నేను తెలుసుకోవాలి. మీ పేరు పీకే పద్మనాభం. పీకే అంటే ఏం పీకరు, అది మీ ఇంటి పేరు. కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయి కానీ టోటల్ గా సిన్సియర్ బాయ్వే. సి మిస్టర్ రాంబాబు, మినిస్టర్ గారు పిఏ గారు హోటల్ గెస్ట్ లో రూమ్ నంబర్ 1002లో ఉన్నారు. ఆయనకి అర్జెంటుగా ఈ కవర్ ఇచ్చి రావాలి. బంట్రోతును పంపించినా కూడా పని అవుతుంది. కానీ నిన్నే ఎందుకు పంపిస్తున్నాను అంటే ఈ కవర్ విషయంలో తేడాలు వస్తే మన ఉద్యోగాలు పోతాయి. అందుకని వెళ్ళి కవర్ ఇచ్చిరాపో. ఓకే? ఓకే మిస్టర్ పీకే.